ఐఫోన్ల అమ్మకాలు మందగించి 1.5 దశాబ్దంలో తొలిసారి వార్షికాదాయంలో క్షీణతను చవిచూసిన టెక్ దిగ్గజం యాపిల్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వేతనంలో కోత పెట్టింది. టిమ్ కుక్ 2016 వార్షిక వేతనాన్ని 15% తగ్గించింది. 2015లో టిమ్కు మొత్తం $10.28 మిలియన్ చెల్లించిన యాపిల్ 2016లో $8.75 మిలియన్ మాత్రమే ఇచ్చింది. గతేడాది టిమ్ కుక్ వేతనం 50% పెరిగి $3 మిలియన్ చేరినప్పటికీ ఐఫోన్ల అమ్మకాలు 4% మేర తగ్గడం ఆయన పొందే బోనస్పై ప్రభావం చూపింది. ఫలితంగా 2015లో $8 మిలియన్ బోనస్ పొందిన టిమ్కు 2016లో $5.4 మిలియన్ మాత్రమే లభించింది. సంస్థలోని ఇతర ఉన్నతాధికారులకు నిర్దేశిత లక్ష్యంలో 89.5% బోనస్ను మాత్రమే యాపిల్ చెల్లించింది. అమెరికాలోని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్కి ఈ మేరకు చెల్లించిన యాపిల్ 2016లో అమ్మకాలు, లాభాల విషయంలో లక్ష్యాన్ని చేరుకోలేకపోయినట్లు తెలిపింది. 2015తో పోల్చితే అమ్మకాలు 7.7%, ఆదాయం 15.7% తగ్గాయని వివరించింది.